భారీ కాన్వాయ్ మధ్య నర్సంపేట నియోజకవర్గంలోకి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయం బయలుదేరింది. గీస్కొండ మండలం కొమ్మాల వద్ద అభిమానులకు పార్టీ కార్యకర్తలు అంతిమ వీడ్కోలలో పాల్గొన్నారు. 10 కిలోమీటర్ల మేర జనంతో అంతిమ యాత్ర కొనసాగుతోంది. అడుగడుగున కన్నీటితో రోజిస్తున్న వివిధ గ్రామాల నుంచి ప్రజలు అంతిమ యాత్రలో పాల్గొంటున్నారు. ఇక మరింత సమాచారం నర్సంపేట నుండి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఉద్యమకాలం నుండి బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకైతే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎంతో కృషి చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అతను చేసిన కృషికి ఏదైతే ఉందో నర్సంపేట నియోజకవర్గంగా ఎమ్మెల్యే అయ్యి తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసిన వ్యక్తి ఈ రోజు తన మధ్యలో లేదని విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ మాత్రం మర్చిపోలేకపోతున్నారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు అటు వరంగల్ జిల్లాకు వచ్చిన అంటే రాత్రి ఏదైతే ఉందో యశోద హాస్పిటల్ కనిపిస్తున్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ రోజు ఉదయం అంతిమయాత్రంగా ఇప్పుడు వరంగల్ నుంచి నర్సంపేట తీసుకొచ్చే క్రమంలో గిర్నిబై సెంటర్లో తమ అభిమానులు ఇక్కడ ఆపి అంతిమ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలలో కొంతమంది మనతో పాల్పంచుకొని ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మీకు ఈ కార్యక్రమాలు ఎలా చేసేవారు, మీకు ఎలా పరిచయం? అన్న నర్సంపేట నియోజకవర్గంలో అన్న ఉద్యమకారుడు, ఆయనతో పాటుగా మేము ఉద్యమకారులం 2001 నుండి ఈ మన తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేరడానికి తెలంగాణ ఉద్యమంలో ఆయన కాళ్ళు పడుకున్నాడు, రెక్కలు పడుకున్నాడు. ఆయనతో తిరిగినాం. ఇక్కడ నర్సంపేటలో మస్తు అభివృద్ధి పని మన కాలేజ్ కానీ లేకపోతే ఇటు మెడికల్ కాలేజ్ కానీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు చాలా పనిచేసింది సారు. ఇప్పుడు మేము అన్నను కోల్పోవడం మాకు చాలా బాధాకరంగా ఉన్నదన్న. వాస్తవంగా చెప్పాలంటే ప్రతి రైతుకు కానీ పంటల విషయంలో కానీ ప్రతి రైతుకు ప్రతి వ్యక్తికి పార్టీలకు అతీతంగా అన్న పనిచేసిండు. ఎవరు పోయినా నా వాళ్ళు అని పనిచేసిండు. ఈరోజు అన్న మన మధ్య లేని కారణం మేము చాలా బాధపడుతున్నాం అన్న. మీరు చూసిన దానిలో ఎమ్మెల్యే కాకముందు కావచ్చు, ఎమ్మెల్యే అయినా కావచ్చు, ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత కూడా ఎలాంటి కార్యక్రమాలు చేసేవారు? ఎమ్మెల్యే అయినా కాకుండా సేమ్ టైంలో ఆయన పనిచేసే వ్యక్తి. అది ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే అని కానని అవసరం లేదు. అవకాశాల కొరకు ఏ రోజు చూడలేదు అన్న. ఆయన ఎప్పటికీ ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి కాబట్టి ఈ పదవులు అనేది ఆయనకు పెద్ద సమస్య కాదన్న. అది చాలా అభివృద్ధి మేము కోల్పోయినాం, మా అన్నను కోల్పోయినాం. మేము ఈ తెలంగాణ ప్రజలు చాలా బాధలు పడుతున్నారు, ఏడుస్తున్నారు. మేము ఎన్ని వారం రోజుల నుండి మేము గుళ్ళో పోయినాం, ఎన్నో దేవతలు మొక్కినాం, అయినా మాకు అన్న మాకు దక్కపోవడం ఇది దురదృష్టకరం అన్న. అన్న ఆత్మశాంతి ఉండాలని కోరుతున్నాం. చూడొచ్చు వారి అభిమాన నాయకుడు మాత్రం పోవడం మాత్రం శోకశబ్ద చూడండి. ఇంకో మహిళ కూడా మాట్లాడండి. చెప్పండి అమ్మా, మీకు పెద్ద శాసన రెడ్డికి నమస్కారం. మాకు ఎప్పటికీ గుండెలు ఉంటాడు, మాకు మస్తు సహకారం చేసిండు. మాకు నీళ్ళు లేవంటే నీళ్ళు ఇచ్చిండు, కళ్యాణాలు వచ్చింది లేవంటే కాళ్ళు ఇచ్చిండు. మాకు అన్న మాకు ఎప్పటికీ గుండెలు ఉంటాడు. అన్నకు నమస్కారం. మాది అడవి రంగాపురం దుగ్గొండి మండలం. అంటే మీరు ఎలా పరిచయం? ఎమ్మెల్యే పరిచయమా లేదంటే ఎట్లా? ఆయన పార్టీ పర్పస్ పార్టీ మాది, మా పార్టీ పెద్ద సుదర్శన్ రెడ్డి అన్న మా పార్టీ. ఆయనకు నమస్కారాలు. మీకు ఎలా పరిచయమో పెద్ది సుదర్శన్ రెడ్డి? మీకు పార్టీలో పరిచయమా లేకపోతే మీకు వ్యక్తిగత పరిచయం? పార్టీలలో పరిచయము. అలాంటి వ్యక్తి చాలా మాకు ఒక బాధాకరంగా ఉంది. అలాంటి వ్యక్తి దొరకడం, ఎమ్మెల్యే ఉండడం చాలా బాధాకరంగా ఉంది. చూడొచ్చు వాళ్ళ బాధ నేను చెప్పచ్చు. కొంతమంది మనతో సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ అయినా మీరు ఎట్లా పరిచయం? నమస్తే, మాది మైసంపల్లి గ్రామం. నేను ఎక్స్ ఉప సర్పంచ్. 2001 నుంచి అన్నతో స్వతహాగా ఉద్యమంలో పనిచేసే వ్యక్తిని. ఉద్యమంలో ఎన్నో బైండర్ కేసులు ఉద్యమ కాలం నుంచి పూర్తిగా పనిచేసిన వ్యక్తి. ఇవాళ వరంగల్ ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా 8 సంవత్సరాలు చేసిండన్న. ఉద్యమంలో ఆయనకు రాళ్లతో కొడితే ఈ మాన్కోటి ఉద్యమం టైంలో ఈ రైట్ టర్న్ అనేది పూర్తిగా పోయిందన్న. రైట్ లెగ్ కూడా ఫిజియోథెరపీ చేస్తే నడవలేని పరిస్థితి. ఉద్యమంలో కాళ్ళరెక్కుల చేతిలో పొడగొట్టుకొని స్వతహాగా రైతు బిడ్డగా ప్రజలందరికీ గుండెలో ఎప్పుడు నిత్యం ఉండి ఏ రాత్రి ఫోన్ చేసినా ప్రజలకు పార్టీలకు అతీతంగా ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసి సమస్య తెలుసుకొని సమస్య మీద పోయి ఎటువంటి అధికారి కానీ ఎటువంటి ఆఫీసర్ కానీ మొండి ధైర్యంగా ఎవరికి భయపడకుండా నిత్యము ప్రజలకు మధ్యలో వండుకుంటూ ప్రజల మధ్యలో పనిచేసుకుంటూ ప్రజాక్షేత్రంలో ఆయన ఇలా ప్రజల మధ్య లేకపోవడం చాలా బాధాకరమన్న. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక మంచి ఉద్యమకారుని కోల్పోయింది. ఒక స్ఫూర్తి ఉన్న నాయకుడు. ఇలా నర్సంపేట కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి అంటే గతం నుంచి చూస్తూ ఉన్నాం మేము. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. సుదర్శన్ రెడ్డి లెక్క పనిచేసిన వ్యక్తిని మేము త్వరగా చూడలే.
మాకు 1920లో కూడా రాళ్ళ వర్షం పడితే పూర్తిగా మండలం మొత్తం నాశనం అయిందన్న. నాశనం అయితే ఎకరానికి ఒకటికి 10,000 రూపాయలు అప్పటికప్పుడు సీఎం గారితో మాట్లాడి కేసీఆర్ని తీసుకొచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేయించి ప్రతి కుటుంబానికి ఒక 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసిండు. ఇవాళ మెడికల్ కాలేజీ, ప్రతి ఊరికి సీసీ రోడ్డు, ప్రతి విలేజ్కి ఆయన అందరి సాయం సాయం చేయని వ్యక్తి కూడా లేడన్న. అది మాకు సుదర్శన్ రెడ్డి లేనంతో లోటును ఎవరు కూడా తీర్చలేరు. అది చాలా బాధాకరం అన్న. కానీ ఇవాళ తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తితో పనిచేసిన నాయకుడు కోల్పోవడం ఇలా బాధాకరమైనప్పటికీ కూడా రెండో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయన లేని లోటును మనం మర్చిపోకుండా నిత్యం ఆయన కళలు నెరవేర్చాలని ఒక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఆయనతో స్ఫూర్తిగా పనిచేసిన 25 సంవత్సరాల అనుభవంతో చెప్తా ఉన్నా. ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి పార్టీతో సంబంధం లేకుండా ఇవాళ సుదర్శన్ రెడ్డి చనిపోయిన వార్తను ఎవరు కూడా జీర్ణించుకోకపోతారు. జై సుధాన్న, జై విప్లవాబ్ది వందనాలు. చూడొచ్చు అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయిన మాత్రం మాకు తీవ్రంగా విషాదం కూర్చింది. అంటే నియోజకవర్గ అభివృద్ధిని దాత ఏదైనటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి మాత్రం ఈ రోజు మన మధ్యలో లేకపోవడం మాత్రం ఏదైతే ఉందో ఈ విచారకరాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మా అభివృద్ధి దాత ఏదైతే ఉన్నదో దీన్ని మేమేదో జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ యొక్క పెద్ది సుదర్శన్ రెడ్డిని ఎప్పుడైనా ఉన్నా కానీ మా గుండెల్లో ఉంటాడు. మా అభివృద్ధికి అంటే ఏ ఆపద ఉన్నా పార్టీలకు అతీతంగా మాకు పనిచేశాడు. ఇలాంటి వ్యక్తులు కోల్పోవడం మాత్రం మాకు విషాదకరంగా చెప్పొచ్చు. ఆ కుటుంబ మాత్రకి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ఇక్కడ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉండవచ్చు. కెమెరామెన్ ప్రకాష్తో అశోక్, NSR న్యూస్, వరంగల్.